కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా చివరి పోరు జరగనుంది. ఐపీఎల్ 2026 విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. దీంతో ఎవరు విన్నరో ఎవరు రన్నరో అనే ఉత్కంఠ అభిమానంలో నెలకొంది. గతేడు ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లోనూ సత్తా చాటి ఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైర్ 2లో నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతుంటే బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుని టైటిల్ను సొంతం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడం గుజరాత్ టైటాన్స్ కు కలిసొచ్చే అంశమైనప్పటికీ బెంగళూరు జట్టును అంత తక్కువగా అంచనా వేయలేకపోతోంది జీటీ. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 9 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 2022లో 2 సార్లు, 2023లో ఒకసారి, 2024లో 2 సార్లు, 2025లో ఒకసారి, 2026లో 3 సార్లు తలపడ్డాయి. వీటిలో ఆర్సీబీ 5 సార్లు విజేతగా నిలిస్తే గుజరాత్ టైటాన్స్ 4 సార్లు విజయం సాధించింది. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ పై అత్యధికంగా ఒక మ్యాచ్లో 254 పరుగులు, అత్యల్పంగా 155 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బెంగళూరుపై ఒక మ్యాచ్లో అత్యధికంగా 205, అత్యల్పంగా 147 పరుగులు చేసింది. ఈ లెక్కన చూస్తే ఆర్సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 3 సార్లు ఈ ఇరు జట్లు తలపడితే గుజరాత్ టైటాన్స్ 2 సార్లు ఓడిపోయింది. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ అదే జోష్ ను ఫైనల్ మ్యాచ్ లో కొనసాగించాలని చూస్తోంది. ఆ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ గిల్ సెంచరీతో చెలరేగగా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఫైనల్లో వీరిద్దరూ విజృంభిస్తే గుజరాత్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి తర్వాత జోస్ బట్లర్ మంచి రిథంలో ఉన్నాడు. ఈ ముగ్గురు పరుగుల వరద పారిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకోవాలనే కసితో ఉన్న ఆర్సీబీ అంతే కసితో మ్యాచ్లు గెలుస్తూ వస్తోంది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్ లో ఉండటం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. దూకుడు మంత్రం జపిస్తున్న వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ లో సక్సెస్ అయితే అది ఆర్సీబీకి అదనపు ఖాయం. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఐపీఎల్ లో ఇవాళ ఫైనల్ ఫైట్ అనేది జరగబోతోంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇటు ఆర్సీబీ అలాగే జీటీ తలపడబోతున్నాయి. ఇందులో టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. మరి ఇవాళ విజేత ఎవరవుతారన్నది కూడా సర్వత్రా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇటు ఆర్సీబీ కప్ కొట్టింది. అయితే వరుసగా రెండోసారి కూడా ఫైనల్లో నెగ్గి కప్ ను ముద్దాడాలని ఆర్సీబీ కసిగా ఆడుతుంటే మరోవైపు జీటీ కూడా అంతే కసిగా ఒక టఫ్ ఫైట్ ఇచ్చేందుకు జీటీ కూడా సిద్ధమైంది. మరి ఇవాళ తుది పోరులో లాస్ట్ కి కప్పు ఎవరిని ముద్దాడుతుందన్నది కూడా ఇటు అభిమానులు అయితే తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అంశం. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఉన్న మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియం అంతా కూడా అభిమానులతో కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తోంది. ఇవాళ ఫైనల్ ఫైట్ ఏ విధంగా ఉంటుంది అన్న ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తోంది. ఇటు ఆర్సీబీ గెలవాలని అలాగే జీటీ గెలవాలని దేశవ్యాప్తంగా కూడా పూజలు, హోమాలు, అలాగే ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఏ టీంకి ఆ టీంకి సంబంధించిన అభిమానులు మాత్రం తమ టీమే గెలవాలి అని చెప్పేసి ఇటు పట్టుదలగా కూడా వారు సైతం ఉన్నారు. ఇటు జీటీ, ఆర్సీబీ మధ్య అంటే గతంలో కూడా వీరిద్దరూ 9 సార్లు తలపడగా ఇద్దరు కూడా సమాంతరంగానే కనిపిస్తున్నారు. అంటే ఒక టఫ్ ఫైట్ అన్నది ఇరు జట్ల మధ్య కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే రెండు జట్లు కూడా ఇటు ఈక్వల్ గానే ఉన్నాయి. అంటే బౌలింగ్ లో కావచ్చు, బ్యాటింగ్ లో కావచ్చు, సమౌజ్యులుగానే ఉన్నారని మనం చెప్పుకోవాలి. మరి అహ్మదాబాద్ స్టేడియం అనేది కొంత జీటీకు కలిసి వచ్చే అంశమైనప్పటికీ ఇటు ఆర్సీబీ కూడా ఈ ఇయర్ మంచి ఫామ్ లోనే ఉంది. అన్ని మ్యాచ్లు కూడా ఆల్మోస్ట్ గెలుస్తూ వస్తుంది. ఒక టఫ్ ఫైట్ అయితే ఇవాళ ఆర్సీబీ సైతం ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో టాస్ గెలిచి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. మరి చూడాలి ఇవాళ పరుగుల వరద ఏ విధంగా పారుతుంది, ఎంత స్కోర్ నమోదు చేస్తారు, అసలు దానికి సంబంధించి చేసింగ్ ఏ విధంగా ఉంటుంది అని కూడా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది ఫైనల్ విజేత ఎవరు అనేది.
రైట్, ఇక ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1 లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. మరి ఇవాళ ఈ ఫైనల్ ఫైట్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. వరుసగా రెండోసారి టైటిల్ సొంతం చేసుకోవాలనే కసితో ఉన్న ఆర్సీబీ అంతే కసితో మ్యాచ్లు గెలుస్తూ వస్తుంది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటిదార్ అద్భుతమైన ఫామ్ లో ఉండటం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. దూకుడు మంత్రం జపిస్తున్న వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ లో సక్సెస్ అయితే అది ఆర్సీబీకి అదనపు బలం కావటం ఖాయం. మరోవైపు ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా అటు బంతితోనూ ఇటు బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. తన స్పిన్ బౌలింగ్ కు బ్యాటర్ దగ్గర సరైన సమాధానం లేదని చెప్పొచ్చు. అలాగే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి యార్కర్లు, స్వింగ్ తో మంచి రిథంలో ఉన్నాడు. ఏది ఏమైనా ఈ సీజన్ లో ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లలో ఏది గెలిచినా దానికది రెండో టైటిల్ కానుంది. మరి టైటిల్ ఎవరు అందుకుంటారు, రన్నర్ అప్ గా ఎవరు నిలుస్తారన్నది ఇవాళ రాత్రికి తేలిపోనుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ తో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం సందడిగా మారింది. ఫైనల్ మ్యాచ్ కోసం ఇటు ఆర్సీబీ అభిమానులు, అటు గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ కు ఫ్యాన్స్ బలం ఎక్కువగా ఉన్నా ఆర్సీబీ అభిమానులు కూడా ఏమాత్రం తీసిపోవటం లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ మరోసారి కప్ చేజిక్కించుకుంటుందని చెబుతున్నారు. మొత్తంగా అహ్మదాబాద్ స్టేడియం ఐపీఎల్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది.